హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బయాలజీ ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. కిరణజన్య సంయోగక్రియ, బాష్పోత్సేకం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. కిరణజన్య సంయోగక్రియ జరగడానికి మొక్కలకు అవసరమైనవి తెలపండి. ఆన్సర్: కాంతి, నీరు, కార్బన్ డయాక్సైడ్. మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ ద్వారా నేరుగా తయారయ్యే ఆహార పదార్థాలు. ఆన్సర్: గ్లూకోజ్. కిరణజన్య సంయోగక్రియలో విడుదలయ్యే ఆక్సిజన్ దేని నుంచి వెలువడుతుంది? ఆన్సర్: నీరు. వాతావరణంలోని ఆక్సిజన్కు మూలమైన ప్రక్రియ. ఆన్సర్: కిరణజన్య సంయోగక్రియ. కిరణజన్య సంయోగక్రియ జరిగే ఏ కణాంగాన్ని ఆహార పదార్థాల కర్మాగారం అంటారు? ఆన్సర్: హరిత రేణువు. కింది ఏ వర్ణద్రవ్యం కిరణజన్య సంయోగక్రియకు తప్పనిసరి? ఆన్సర్: పత్రహరితం. ఏ కాంతిలో కిరణజన్య సంయోగక్రియ అధికంగా జరుగుతుంది? ఆన్సర్: ఎరుపు. కింది వాటిలో కిరణజన్య సంయోగక్రియకు సంబంధించి సరికాని వాక్యం. ఆన్సర్: అన్ని జీవుల్లో ఈ ప్రక్రియ జరుగుతుంది. పత్రహరితాన్ని అధిక కాంతి తీవ్రత బారి నుంచి రక్షించే వేటిని రక్షక వర్ణ ద్రవ్యాలంటారు? ఆన్సర్: పైవన్నీ. కిరణజన్య సంయోగక్రియలో ఒక గ్లూకోజ్ అణువు ఏర్పడటానికి ఎన్ని అణువుల కార్బన్ డయాక్సైడ్ అవసరం? ఆన్సర్: 6. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. నెక్స్ట్ క్వశ్చన్: అధిక కిరణజన్య సంయోగక్రియ దేని ద్వారా జరుగుతుంది? ఆన్సర్: సముద్ర శైవలాలు. కిరణజన్య సంయోగక్రియలో కాంతి చర్య ప్రాధాన్యం. ఆన్సర్: శక్తి ఉత్పత్తి అవుతుంది. కింది వాటిలో నిల్వ చేసే వేర్ల రూపాంతరాలకు ఉదాహరణ? ఆన్సర్: పైవన్నీ. ఏ రకమైన మొక్కల్లో శ్వాసించే వేర్లు ఉంటాయి? ఆన్సర్: మాంగ్రూవ్ మొక్కలు. కింది వాటిలో నిల్వ చేసే అబ్బురపు వేర్లకు ఉదాహరణ? ఆన్సర్: పైవన్నీ. ఆధారాన్ని ఇవ్వడానికి ఉపయోగపడే ఈత వేర్లు ఏ మొక్కల్లో కనిపిస్తాయి? ఆన్సర్: పైవన్నీ. మర్రి చెట్టులో ఏ రకమైన వేర్లు ఉంటాయి? ఆన్సర్: ఊడవేర్లు. ఆకుపచ్చగా ఉండి కిరణజన్య సంయోగక్రియ జరిపే వేర్లు ఏ మొక్కలో కనిపిస్తాయి? ఆన్సర్: టినియోఫిల్లం. నెక్స్ట్ క్వశ్చన్: కస్క్యుటా, వినస్కం మొక్కల్లో ఏ రకమైన వేర్లు ఉంటాయి? ఆన్సర్: పరాన్నజీవ వేర్లు. వేరు చివర వేరు ప్యాకెట్లు అనే నిర్మాణాలు ఎలాంటి మొక్కల్లో కనిపిస్తాయి? ఆన్సర్: నీటి మొక్కలు. కింది వాటిలో భూగర్భకాండ రూపాంతరాలకు ఉదాహరణ? ఆన్సర్: పైవన్నీ. అల్లం, పసుపు, అరటి కాండాలు భూగర్భంలో రూపాంతరం చెంది భూమికి సమాంతరంగా పెరుగుతాయి. ఈ కాండాలను ఏమని పిలుస్తారు? ఆన్సర్: రైజోములు. పిలక మొక్కలు వేటిలో కనిపిస్తాయి? ఆన్సర్: చామంతి, పుదీనా. ఆఫ్సెట్లు అని పిలిచే కాండ రూపాంతరాలు ఏ మొక్కల్లో ఉంటాయి? ఆన్సర్: పిస్టియా ఐకార్నియా. కాండం పూర్తిగా ఆకుపచ్చగా ఉండి పత్రానికి బదులుగా కిరణజన్య సంయోగక్రియ జరిపే పత్రభా కాండం ఏ మొక్కల్లో కనిపిస్తుంది? ఆన్సర్: ఓపెన్సియా సరుగుడు. నెక్స్ట్ క్వశ్చన్: చక్రంలా మారిన భూగర్భ కాండంపై అనేక రసభరిత పత్రాలున్న మొక్క? ఆన్సర్: ఉల్లి. మొక్కలు బాష్పోత్సేకంలో భాగంగా నీటిని ఏ రూపంలో నష్టపోతాయి?
ఆన్సర్ ఆవిరి. బాష్పోత్సేకం ఎక్కువగా ఏ భాగాల ద్వారా జరుగుతుంది? ఆన్సర్ పత్రాలు. మొక్కల్లో పత్రాల ద్వారా బాష్పోత్సేకం జరగడాన్ని నియంత్రించే కణాలు? ఆన్సర్ క్లోరెమ్ కైమా కణాలు. బాష్పోత్సేకం మొక్కలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఆన్సర్ పైవన్నీ. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. కింది ఏ కారకాలు బాష్పోత్సేకాన్ని నియంత్రిస్తాయి? ఆన్సర్ పైవన్నీ. కాంతి తీవ్రత ఎక్కువైతే మొక్కల్లో బాష్పోత్సేకం ఏ విధంగా మారుతుంది? ఆన్సర్ పెరుగుతుంది. పత్రాల మీద పై పూతగా ఏర్పడే ఏ పదార్థాలు బాష్పోత్సేకాన్ని నిరోధిస్తాయి? ఆన్సర్ పైవన్నీ. ఏ హార్మోన్ పత్రరంధ్రాలను మూసివేసి బాష్పోత్సేక నిరోధకంగా పనిచేస్తుంది? ఆన్సర్ అబ్సిసిక్ ఆమ్లం. కొన్ని మొక్కల్లో పత్రాల అంచు నుంచి నీరు ద్రవ రూపంలో బయటకు రావడాన్ని ఏమంటారు? ఆన్సర్ ద్రవోద్గమం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. కండరాలకు సంబంధించి కింది వాటిలో సరైంది తెలపండి. ఆన్సర్ పైవన్నీ. చనిపోయిన తర్వాత మానవ శరీరంలోని కండరాలు గట్టిపడటాన్ని ఏమంటారు? ఆన్సర్ రిగర్ మార్టిస్. మన శరీరములో అతి చిన్న కండరం ఏది? ఆన్సర్ చెవిలోని స్టెపిడస్ కండరం. నెక్స్ట్ క్వశ్చన్, మయాస్థీమియా గ్రేవిస్ అనే ఆటో ఇమ్యూనో వ్యాధి ఏ భాగానికి సంబంధించింది? ఆన్సర్ కండరాలు. ఎముక పసుపు మజ్జలోని కణజాలం. ఆన్సర్ అడిపోజ్. మొక్కలో విభాజ్య కణజాలం ఉండే చోటు? ఆన్సర్ పైవన్నీ. మొక్కల్లో దారు కణజాలాల ఉపయోగం ఏమిటి? ఆన్సర్ నీటి ప్రసరణ. మొక్కల్లో మృదు కణజాలం ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఆన్సర్ ఆహారాన్ని నిలువ చేయడానికి. ఏ లక్షణం ఉండటం వల్ల బ్యాక్టీరియాను మొక్కలకు సంబంధించిందిగా పరిగణిస్తారు? ఆన్సర్ కణకవచం. కింది వాటిలో బ్యాక్టీరియా లక్షణం? ఆన్సర్ పైవన్నీ. బ్యాక్టీరియాలో క్రోమోజోమ్ కాకుండా కణద్రవ్యంలో ఉండే వృత్తాకార DNA ముక్కలను ఏమంటారు? ఆన్సర్ ప్లాస్మిడ్లు. దండాకారంలో ఉండే బ్యాక్టీరియాను ఏమంటారు? ఆన్సర్ బాసిల్లై. బ్యాక్టీరియాలు ఏ విధంగా పోషణను చూపుతాయి? ఆన్సర్ పైవన్నీ. ఏ బ్యాక్టీరియాను సల్ఫర్ బ్యాక్టీరియా అంటారు? ఆన్సర్ థయోబాసిల్లస్. ఇవి ఫ్రెండ్స్ కొన్ని బయాలజీలోని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.